మార్చి 30 పునీత జాన్ క్లైమెకాస్ గారి పండుగ. జాన్ గారు ఒక అద్భుతాల వ్యక్తి, ఆత్మలను రక్షించు కాపరి. పవిత్ర సీనాయి పర్వత సందర్శనతో పాటు జాన్ గారిని దర్శించుకోవడానికి కూడా యాత్రికులు విరివిగా తరలి వచ్చేవారు. సినాయి పర్వతం దిగువన ఉన్న ఒక గుహలో తపో జీవితాన్ని కొనసాగించిన ఋషి ఒకవైపు తపస్సు అనబడే అఖండ దైవ ప్రార్థన చేస్తూనే మరోవైపు పునీతుల జీవితాన్ని అధ్యయనం చేసేవారు. వారు గొప్ప పండితులు. వీరు చాలా కాలం తపస్సు చేసిన వారే కాక మంచి విద్యావేత్త అన్న అంశం ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది. సీనాయి పర్వతంలోని మునులు జాన్ గారిని మఠాధిపతిగా ఎన్నుకోగా పునీత గ్రెగోరీ ద గ్రేట్ యాత్రికుల నివాసం మరియు ఆసుపత్రి నిర్మాణానికి ధనం పంపించారు. 4 సంవత్సరాల తర్వాత జాన్ గారు రాజీనామా చేసి మిగిలిన జీవితాన్ని ప్రార్థనలో గడిపారు. జాన్ గారు 30 నిచ్చెన మెట్లు అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించి విశ్వాసం, దానధర్మం, దేవునిపై నమ్మకంతో మహిమ జీవితాన్ని పొందే మార్గాన్ని వివరించారు. ఈ రచనలు అనేక భాషల్లోకి అనువదింపబడి శ్రీ సభలో ప్రసిద్ధి పొందాయి. పునీత క్లైమెకాస్ గారా